హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కంపెనీలపై మరోసారి ఐటీ ఫోకస్ పెట్టింది. నగరంలోని ప్రధాన రియల్ ఎస్టేట్ సంస్థలపై దాడులకు దిగింది. గూగి ప్రాపర్టీస్ సహా ఫార్మా హిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీతో పాటు పలు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో 20 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. దిల్సుఖ్ నగర్లోని గూగి ప్రధాన కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కంపెనీలపై మరోసారి ఐటీ ఫోకస్ పెట్టింది. నగరంలోని ప్రధాన రియల్ ఎస్టేట్ సంస్థలపై దాడులకు దిగింది. గూగి ప్రాపర్టీస్ సహా ఫార్మా హిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీతో పాటు పలు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో 20 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. దిల్సుఖ్ నగర్లోని గూగి ప్రధాన కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కంపెనీలపై మరోసారి ఐటీ ఫోకస్ పెట్టింది. నగరంలోని ప్రధాన రియల్ ఎస్టేట్ సంస్థలపై దాడులకు దిగింది. ప్రస్తుతం గూగి ప్రాపర్టీస్ ప్రధాన కార్యాలయం వద్ద మా ప్రతినిధి రాధాకృష్ణ ఉన్నారు. లైవ్లో మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాధాకృష్ణ, ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ కంపెనీలపై వరుసగా జరుగుతున్న ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రఖ్యాతిగాంచిన పేరుగాంచిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాటిపైన గత 3 నెలలుగా వరుసగా చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా గూగి ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన కార్పొరేట్ కార్యాలయంలో ఇవాళ ఉదయమే ఐటీ అధికారులు దాడులు ప్రారంభించారు. దాదాపు 6 టీములు ఈ సోదాల్లో ఈ కార్పొరేట్ కార్యాలయానికి రావడం జరిగింది. మిగతా 20 టీములు మాత్రం ఈ గూగి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన 20కి పైగా కూడా కంపెనీలు ఉన్నాయి. అంటే పలు వెంచర్స్ పేరుతోటి వీళ్ళు కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయాల్లో కూడా ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు అతన్ని తీసుకొని రావడం జరిగింది. అతన్ని ఇంట్లో కొద్దిసేపటి క్రితం అంటే ఉదయమే అతని ఇంట్లో రైడ్స్ చేసిన తర్వాత అక్కడ రైడ్స్ ముగించుకొని అతను నేరుగా ఇప్పుడు కార్పొరేట్ కార్యాలయానికి ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం అతనితో పాటు ఈ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన కార్పొరేట్ కార్యాలయంలో ఉన్న అకౌంట్స్ డిపార్ట్మెంట్కు సంబంధించిన సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. ప్రధానంగా 5 ఏళ్లుగా వీళ్ళు దాఖలు చేసిన రిటర్న్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్న అవకతవకలని ఐటీ శాఖ గుర్తించడం జరిగింది. ఎందుకంటే గత 5 ఏళ్లుగా గూగి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ నగర్ శివారు ప్రాంతాల్లో ప్రధానంగా ఫార్మా సిటీతో పాటు ఆదిబట్ల పరిసర ప్రాంతాల్లో చాలా వరకు ల్యాండ్ని కొనుగోలు చేసింది. అక్కడ రైతుల నుండి వాటిని వెంచర్లుగా మార్చి అమ్మకాలు కూడా జరిపింది, ప్లాట్లుగా విక్రయించింది. దీనికి సంబంధించి ఈ అమ్మకాలు కొనుగోలుకు సంబంధించిన లాభాలు అలాగే వీళ్ళు ఐటీలో దాఖలు చేసిన రిటర్న్స్ వీటిపైన కొన్ని అవకతవకలు ఉన్నట్టు కూడా గుర్తించిన ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు ఇప్పుడు మొత్తం కూడా 20 ప్రాంతాల్లో ఈ సోదాలను కొనసాగిస్తుంది. ఇవాళ ఉదయం 6 గంటలకే దాదాపు 25కు పైగా కూడా టీములు ఈ సోదాలకు బయలుదేరి రావడం జరిగింది. ఇక్కడ మాత్రం అంటే మనం నిలబడ్డ కార్పొరేట్ కార్యాలయానికి మాత్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని అయితే తీసుకొని రావడం జరిగింది. అతన్ని ప్రస్తుతం ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు విచారిస్తున్నారు. థ్యాంక్ యూ రాధాకృష్ణ.